హైదరాబాద్లో బోర్డు తిప్పేసింది మరో రియల్ ఎస్టేట్ సంస్థ. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది సదరు కంపెనీ. 3 ప్రాజెక్టుల పేరుతో వందల కోట్ల రూపాయల వసూలుకు పాల్పడింది. సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలో లేఅవుట్లంటూ మోసానికి పాల్పడింది. ఎల్బీనగర్ పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్కు తరలించిన పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితులంతా కూడా ఇటు పోలీస్ స్టేషన్కి చేరుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఈ మధ్య ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ చాలా విరివిగా వింటున్నా. ఈ నేపథ్యంలో ఇదే ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి తెరలేపుతున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు. హైదరాబాద్లో బోర్డు తిప్పేసింది మరో రియల్ ఎస్టేట్ సంస్థ. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు బాధితులు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో బాధితులకు భారీ మోసానికి తెరలేపింది సదరు సంస్థ. కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. 3 ప్రాజెక్టుల పేరుతో వందల కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్, బోడుప్పల్, తట్టి అన్నారంలలో లేఅవుట్లంటూ మోసానికి పాల్పడింది. ఎల్బీనగర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు బాధితులు. కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్కు తరలించిన పరిస్థితి.